శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు వృషభ రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశిలో ఉన్న స్త్రీ పురుషులు ఈ క్రోధినామ సంవత్సరం బాగా ఉంది. శుభ ఫలితాలు ఎక్కువ. అలాగే దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. గతంలో ఏదో చిన్న చిన్న స్ట్రగుల్స్ వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఎవరైనా కలుసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు ఉంటే మీకు వివాహ శుభగడియలు వచ్చాయి, ప్రయత్నం చేసుకోండి. అలాగే మీ మనోనిశ్చిత కార్యాలు నెరవేరుతాయి. స్థిరాస్తి వృద్ధి పొందుతారు. గృహ నిర్మాణాలు చేపడతారు. పదవులు పొందుతారు. సన్మానాలు గౌరవాలు పొందుతారు. అలాగే విలువైన వస్తువులు విలాస వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఇతర దేశ యోగం కనిపిస్తుంది మీకు. అంటే చదువురీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ ఇతర దేశం వెళ్తారు. అలాగే ధన విషయంలో సమయానికి ఏదో విధంగా ధనం సమకూరుతుంది. గృహ నిర్మాణం కూడా చేపడతారు మీరు ఈ సంవత్సరం. లేదంటే గతంలో ఏదైనా గృహ నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోయినా అది కంటిన్యూ చేస్తారు. అలాగే ఒక్కొక్కసారి అనుకోకుండా ఆకస్మిక నిర్ణయాలు, అనుకోకుండా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని వ్యతిరేక భావాలు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాలు పని చేయవు. అలాగే నోటి దూషణ కూడా తగ్గించుకోవాలి. మీకు ఈ సంవత్సరం కాస్త స్పీడ్గా ఉంటారు. అందుగురించి ఆ స్పీడ్ తగ్గించుకోవాలి. కొన్ని ముఖ్యమైన విషయాల్లో పెద్దలు అంటే అనుభవజ్ఞ సలహా తీసుకోండి. ఒక్కోసారి భయాందోళన కలిగించే సంఘటనలు కూడా కలగచ్చు. అయినా కంగారు పడద్దు. ముఖ్యంగా ప్రయాణ విషయంలో జాగ్రత్త. దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త అవసరము. భగవన్నామ స్మరణ చేసి వెళ్ళండి. అయితే జీవన విధానం బాగుంటుంది, చక్కగా ఉంటుంది ఈ సంవత్సరం. మీకు ఎవరో ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో బాగుంటుంది. అందులో తిరిగి ఏం లేదు. ఆ వీటిలో రాణింపు ఉంటుంది. అలాగే మిమ్మల్ని గుర్తిస్తారు. మీ స్కిల్ బయటపడుతుంది. అయితే కాస్త ప్రబుద్ధులు ఉన్నారమ్మా, కాస్త బద్ధకస్తులు మాత్రం బద్ధకాన్ని వినే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం మీకు చాలా విషయాలు అనుకూలంగా ఉంది. ఈ అనుకూలంగా ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరం బాగుంది మీకు. అందువల్ల ఏంటంటే ప్రయత్నాలు చేయండి. బద్ధకాన్ని పక్కన పెట్టండి. ఒకసారి చేసాం అవ్వలేదని డీలా పడిపోవద్దు. ట్రై అగైన్ అండ్ ట్రై అగైన్. మన టైం బాగుంది, సమయాలు బాగున్నాయి, మీ ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు పనిచేసే ఉద్యోగం కూడా బాగుంది, చక్కగా ఉంది. ప్రమోషన్స్లో కొన్ని బదిలీలు ఉన్నాయి. మీరు కోరుకున్న చోట ప్లేస్కి వెళ్తారు. మీరు ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రదేశాలకు మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. శాలరీస్ పెరుగుతాయి, ఇంక్రిమెంట్ పెరుగుతాయి, పై అధికారులతో మన్ననలు పొందుతారు మీరు. అలాగే మీకు ఆర్థికంగా బాగుంటుంది. కాస్త రుణాలు కూడా తీరుస్తారని మీరు. అలాగే గృహయోగం కూడా కనిపిస్తుంది మీకు. శుభకార్యాలు చేస్తారు. వాహన యోగం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి బాగుంది. ఇక రాజకీయ నాయకుల విషయం వస్తే మీకు శని బలం బాగుందండి. దీనివల్ల మీకు ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తే మీకు ఏదో ఒక పదవి రావడం ఖాయం. అధిష్టాన వర్గంలోనూ ప్రజల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అలాగే గ్రామాల్లో మంచి మంచి పనులు, మంచి మంచి కార్యాలు చేస్తారు మీరు. గ్రామాల్లో చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే అయితే మీకు ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి. మీకు ఆర్థికపరమైన సమస్యలు కొన్ని రావడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీకు శత్రువులు ఉంటారండి, చాలా జాగ్రత్త.
నరఘోష ఎక్కువ కనిపిస్తుంది మీకు, నరఘోష ఎక్కువ కనిపిస్తుంది. అది ఆ విషయం జాగ్రత్తగా చూసుకోండి. మిగతా విషయాలు అంటారా, అన్నీ బాగున్నాయి. ఇక కళారంగం వారు, సినిమా టీవీ రంగంలో ఉన్నవారు, అలాగే దర్శక నిర్మాత నటీనట వర్గం వారు, గాయని గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులు అందరికీ కూడా ఈ సంవత్సరం బాగుంది. ఇతర టెక్నీషియన్స్ కూడా బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు. అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు మీరు. అలాగే గతంలో ఏమైనా రుణ బాధలు ఉంటే ఈ సంవత్సరం మీ రుణాలు తీరుస్తారు. అలాగే శుభకార్యాలు, మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రైవేటు పరంగా, ప్రభుత్వ పరంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఈ సంవత్సరం అవార్డులు, గౌరవ పురస్కారాలు లభిస్తాయి. బాగుందండి, చాలా బాగుంది. కళాకారులకి ఈ సంవత్సరం బాగుంది. ఇకపోతే వ్యాపారస్తులు, అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. అన్ని రంగం వారికి బాగుంది. చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉన్నాయండి. అలాగే జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ వ్యాపారాలు పెట్టుకోవచ్చు. అలాగే రైస్ మిల్లర్స్కి, అలాగే సరుకులు నిల్వ చేయవారికి, బంగారం వెండి వారికి, వ్యాపారస్తులకి, అలాగే కిరాణా హోల్సేల్ రిటైల్ వారికి, అలాగే ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, బిల్డింగ్ మెటీరియల్స్, ఇసుక, సిమెంటు, కంకర వగేరా వగేరా వ్యాపారస్తులకి, బిల్డింగ్ కాంట్రాక్టర్స్కి, ఇలాగా ప్రతి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం బాగుంది. అయితే ఆర్థికంగా మాత్రం కాస్త చూసుకోండి. అంటే కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మాత్రం చూసుకోండి. ఇక విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది. గురుబలం బాగుంది. శ్రద్ధగా చదువుతారు, మంచిగా పాస్ అవుతారు, మంచి మార్కులు వస్తాయి. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా బాగుంది. బీఈడి, లా, పాలిటెక్నిక్, మెడిసిన్, ఈసెట్, ఇలా వగేరా వగేరా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా మంచి ర్యాంకులు వస్తాయి. మంచి ర్యాంకులు వచ్చి మీరు కోరుకున్న కాలేజీలో సీట్లు లభిస్తాయి. అయితే శ్రద్ధగా చదవండి అమ్మా, శ్రద్ధగా చదవండి. మీరు ప్రతిరోజు కూడా ఈ సంవత్సరం అంతా సరస్వతీదేవి ఆరాధన చేసుకోండి. అలాగే హయగ్రీ స్తోత్రం చదువుకోండి అమ్మా, మీకు మంచిగా చదువుతారు. అలాగే కొన్ని చదువుల రీత్యా ఇతర దేశం వెళ్ళే వారికి కూడా బాగుందండి. చదువు రీత్యా పెద్ద పెద్ద చదువులకి ఇతర దేశం వెళ్ళే వారికి కూడా బాగుంది. చాలా చక్కగా ఉంది. ప్రయత్నం చేసుకోండి. క్రీడాకారులకి శనిబలం బాగుంది, విజయాలు సాధిస్తారు. ఇక వ్యవసాయదారులు, ఈ సంవత్సరం వ్యవసాయదారులకి బాగుందండి. 2 పంటలు ఫలిస్తాయి, దిగుబడి బాగుంటుంది, మంచి లాభాలు వస్తాయి. మీరు ఆశించిన దానికంటే మంచి లాభాలు వస్తాయి. అదే ఈ సంవత్సరం కొన్ని రుణాలు తీరుస్తారు. అలాగే శుభకార్యాలు, మీ గృహంలో శుభకార్యాలు అవకాశం ఉన్నాయి. అలాగే గృహ నిర్మాణం చేపడతారు మీరు. అలాగా చేపలు, రొయ్యలు, చెరువు వారికి బాగుంది. అలాగే పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి బాగుంది, కౌలుదారులకు బాగుంది. ఇంకా ఇతర ఎవరైతే ఉన్నారో అందరికీ బాగుంది. అయితే అప్పుడప్పుడు మీకు కొన్ని అనుకోని సంఘటనలు, అనుకోని రుగ్మతలు ఉంటాయండి. కంగారు పడకండి, అది సరి చేసుకోండి. తర్వాత మీకు కొంచెం తెలియని శత్రువులు ఉంటారు, అంతర్బహిత శత్రువులు ఉంటారు. తస్మాత్ జాగ్రత్త, అంతే. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఇక మీకు ఈ ఉగాది రాశి ఫలాలు ఈ ప్రకారం ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మీరు మీ జన్మజాతకం కూడా సరైన పండితులకు కానీ ఎవరికన్నా సరే చూపించుకొని అందరూ కూడా జరిగే దశ అంతర్దశ ఏంటి, పరిస్థితి ఎలా ఉందని చూపించుకుని ఒకసారి నేను చెప్పిన పరిహారాలు, అలాగే అందరూ కూడా ఏమైనా వస్తే పరిహారాలు చేసుకుంటే మీకు ఈ సంవత్సరం అంతా యోగిస్తుంది. ఎందుకంటే అందరికీ ఇలాగే ఉండాలని రూల్ లేదు.
కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. అందుకని ఈ సంవత్సరం మీరు మీ జన్మజాతకం ఎలా ఉందో చూపించుకోండి. ఈ సంవత్సరం మీరు ఎక్కువ ఆరాధించాల్సిన దైవం లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ అమ్మవారు, దుర్గాదేవి, వీరిద్దరిని కూడా ఎక్కువ ఆరాధించుకోవాలి. శుక్రవారం నియమాలు పాటించుకోవాలి. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారు కానీ దుర్గాదేవి అమ్మవారు కానీ దేవాలయం వెళ్ళి చక్కగా అర్చన చేయించుకోండి, కుంకుమ పూజ చేయించుకోండి అమ్మా. అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోండి, లలితా సహస్రనామాలు చదువుకోండి, విష్ణాలయం దర్శించుకోండి. ముఖ్యంగా మీరు మాస శివరాత్రి అంటే అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రికి శివాలయంలో అభిషేకం చేయించుకోండి అమ్మా. ఇకపోతే మీరు ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి ఉంటుంది, ఆ దుర్గా సప్తశ్లోకి చదువుకోండి. ఇక మీరు ఈ సంవత్సరం మీ అవకాశం ఉన్నప్పుడు ఒకసారి మీ ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. చక్కగా మీకు అవకాశం ఉన్నప్పుడు మీ ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని చక్కగా నలుగురికి భోజనం పెట్టండి. ఆ వ్రతం చేసిన పండితుడికి చక్కగా దక్షిణ తాంబూలం ఇచ్చి సత్కరించండి, ఆయన ఆశీస్సు తీసుకోండి. ఇక మీకు ఈ సంవత్సరం లక్కీ నెంబర్ 6, 6 నెంబర్ లక్కీ నెంబర్. ఇకపోతే కలర్స్, లక్కీ కలర్స్ వైటు, క్రీమ్ కలర్, నారింజ. ఈ కలర్స్ మీకు కలిసి వస్తాయి. అందువలన మీరు ఈ సంవత్సరం నేను చెప్పిన పరిహారం చేసుకుని చక్కగా ఫాలో అయితే మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీకు ఒకవేళ మా సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా కావాలంటే క్రింద నెంబర్ ఉంది, ఈ నెంబర్కి మా ఆఫీస్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు మేము సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ ఈ సంవత్సరం అంతా యోగిస్తుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.